హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ 2025కు సంబంధించిన పరీక్షలు అనేవి పూర్తయ్యాయి. మొన్న డిసెంబర్ 21వ తేదీతో, డిసెంబర్ 10వ తేదీన ప్రారంభమైనటువంటి పరీక్షలు డిసెంబర్ 21వ తేదీతో పూర్తయ్యాయి. మరి ఇప్పటికే ఏపీ టెట్ కు సంబంధించిన ప్రిలిమినరీ కీస్ అనేవి టెట్ వెబ్సైట్ లో విడుదల చేశారు. ఇంకా ఎవరైనా మరి ప్రిలిమినరీ కీస్ చూడకపోయినా మీరు ఏపీ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దాంతో పాటు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా విడుదల చేశారు. మరి ఇక్కడ మనం ప్రిలిమినరీ కీస్ చూడాలి అంటే టెట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. tet2dsc.apcfss.in అని ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇందులో మనం చూస్తూ ఉన్నాం మొత్తం డిసెంబర్ 21వ తేదీ షిఫ్ట్ 2 వరకు మొత్తం అన్ని ప్రిలిమినరీ కీస్ విడుదలయ్యాయి. మరి డిసెంబర్ 10వ తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏపీ టెట్ కు సంబంధించిన అన్ని రకాల ప్రిలిమినరీ కీస్ విడుదలయ్యాయి. కాబట్టి దీన్ని బట్టి ఎవరైతే ఏపీ టెట్ పరీక్ష రాశారో వారందరికీ సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ కూడా విడుదలై ఉంటాయి. కాబట్టి మీ యొక్క రెస్పాన్స్ షీట్ మీరు చూసుకొని మీకు ఏపీ టెట్ లో ఎన్ని మార్కులు వచ్చాయి అనే దాని మీద మీరు ఒక అంచనాకి రావాలి అని అనుకున్నట్టయితే ఏపీ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ అడ్రస్ మరి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో మనం రెస్పాన్స్ షీట్స్ చూడడంతో పాటు మరి ఏ విధంగా అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు అనే సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్తే మీ వివరాలతో పాటు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు రెస్పాన్స్ షీట్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు ఒకటి కన్నా ఎక్కువ పరీక్షలు రాసింటే అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. అందులో మీరు ఏ రెస్పాన్స్ షీట్ చూడాలనుకుంటున్నారో ఆ రెస్పాన్స్ షీట్ కు పక్కన ఉన్నటువంటి వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ చాలా మంది అభ్యర్థులు అయితే ఈ రెస్పాన్స్ షీట్ లో చాలా రకాలైనటువంటి తప్పులు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. మరి తప్పులు ఉన్నాయని మీరు చెబితేనే సరిపోదు, వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తేనే మరి వాటిలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అలా కాకుండా మీరు కేవలం తప్పులున్నాయి అని వాట్సాప్ లోను, యూట్యూబ్ యొక్క కామెంట్ సెక్షన్ లోను మీరు పోస్ట్ చేసినట్టయితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలా కాకుండా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీరు ఏవైతే తప్పులు ఉన్నాయని అనుకుంటున్నారో వాటి మీద మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయాలి. అందుకోసం ఇక్కడ మనకు సర్వీసెస్ లో అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూస్తూ ఉన్నారు సీరియల్ నంబర్, పేపర్, ఎగ్జామ్, డేట్, షిఫ్ట్, లాంగ్వేజ్ అంటూ అన్ని వివరాలు కనిపిస్తున్నాయి. దాని పక్కన క్వశ్చన్ ఐడి, తర్వాత ఆన్సర్ ఇన్ కీ, తర్వాత అబ్జెక్షన్ టైప్, కన్సాలిడేటెడ్ ఆన్సర్, తర్వాత మనకు ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎనీ రెఫరెన్స్ ఆర్ రిమార్క్స్, ఫైనల్ గా యాక్షన్, కింద సబ్మిట్ లేదా ఇంకో అబ్జెక్షన్ ఎంటర్ చేయడానికి ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీరు అబ్జెక్షన్స్ అనేవి ఎంట్రీ చేయడానికి అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మరి ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏ తేదీన ఏ పరీక్షకు మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక్క పేపర్ కే పరీక్ష రాసింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొద్దిమంది 2-3 పేపర్లు రాసింటారు కాబట్టి అటువంటి వారు ఏ ఎగ్జామ్ అయితే అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకున్నారో ఆ ఎగ్జామ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్ ఐడి అంటే మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో ప్రతి క్వశ్చన్ కు ఒక ఐడి అనేది ఉంటుంది. మీరు ఏ క్వశ్చన్ కి అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నారో మీ రెస్పాన్స్ షీట్ లో ఆ క్వశ్చన్ నంబర్ ను మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఆ క్వశ్చన్ నంబర్ ని సెలెక్ట్ చేస్తారో అప్పుడు మీకు ఆన్సర్ ఇన్ కీ అంటూ మీరు సెలెక్ట్ చేసినటువంటి క్వశ్చన్ ఐడికి ఆన్సర్ ఇన్ కీ అనే ఆప్షన్ వస్తుంది. అంటే కీలో ఇచ్చినటువంటి ఆన్సర్ 2 కాదు 1 లేదా 3 లేదా 4 అని మీరు అబ్జెక్ట్ చేస్తున్నట్టయితే మరి ఆ అబ్జెక్షన్ టైప్ ని ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇష్యూ టైప్ అని. ఇందులో ఇన్కరెక్ట్ ఆర్ అంబిగ్యుయస్ క్వశ్చన్,
లేదంటే ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్టా, లేదా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ దీనికి ఉన్నాయా, లేదా ఇన్కరెక్ట్ ఆన్సర్ కినా, లేదా ట్రాన్స్లేషన్ ఎర్రరా, లేదా అవుట్ ఆఫ్ సిలబసా, లేదు ఇవన్నీ కాదు కారణాలు, ఇంకా ఏదైనా మీరు అనుకుంటున్నటువంటి కారణం సపరేట్ గా ఇంకేదైనా ఉందా అంటూ ఎనీ అదర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఈ ఆప్షన్స్ టైప్ లో, అబ్జెక్షన్ టైప్ లో మీరు ఈ క్వశ్చన్ కి ఏదైతే అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నారో ఆ అబ్జెక్షన్ కు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కరెక్ట్ ఆర్ అంబిగ్వియస్ క్వశ్చన్ అంటే క్వశ్చనే తప్పుగా ఉంది అనుకున్నప్పుడు మీరు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి, క్వశ్చనే కన్ఫ్యూజింగ్ గా ఉన్నట్టయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్, కొన్ని క్వశ్చన్స్ కు మరి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకోకుండా అన్ని తప్పు ఆప్షన్స్ ఇచ్చి ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, కొన్ని క్వశ్చన్స్ కు ఒకటి కన్నా ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ ఉండవచ్చు. అంటే మరి ఒకటి కరెక్ట్ ఉండొచ్చు, 3 కరెక్ట్ ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మరి ఇటువంటివి ఏవైనా చోటు చేసుకున్నట్టయితే మీకు ఫైనల్ గా ఇచ్చేటటువంటి ఫైనల్ కీలో యాడ్ స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అబ్జెక్షన్స్ అనేవి ఒకవేళ మీ యొక్క రెస్పాన్స్ షీట్ లో క్వశ్చన్స్ తప్పు ఉన్నాయని మీరు భావించినట్టయితే కంపల్సరిగా అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయాలి. రైజ్ చేస్తేనే మీకు మార్క్స్ అనేవి లేదా యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ కు 2-3 కరెక్ట్ గా ఉన్నాయి అన్నప్పుడు 2 or 4 ఇలా కూడా ఇస్తాడనమాట. అంటే 2 కానీ 4 కానీ పెట్టింటే ఏది పెట్టినా మీకు 1 మార్క్ అనేది యాడ్ అయ్యే విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా అబ్జెక్షన్స్ రైజ్ చేయండి. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇన్కరెక్ట్ ఆన్సర్ కి, ఒకవేళ ఆన్సర్ కి మనకి ఏదైతే రెస్పాన్స్ షీట్ లో ఆన్సర్ ఇచ్చారో అది తప్పుగా ఉన్నట్టయితే ఇన్కరెక్ట్ ఆన్సర్ కి అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ట్రాన్స్లేషన్ ఎర్రర్, మనకు క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ లోను తెలుగులోనూ ఉంటాయి. మరి ఇంగ్లీష్ లో రకంగా ఇచ్చి తెలుగులో రకంగా ఇచ్చి ఉంటే అట్లాంటప్పుడు మీరు ట్రాన్స్లేషన్ ఎర్రర్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇలాంటి పరీక్షలు రాసినప్పుడు ఇంగ్లీష్ ని ఫైనల్ గా తీసుకుంటాం అంటూ మనకు ఇచ్చి ఉంటారు. కాబట్టి ఒకవేళ ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఉంటే మీరు ట్రాన్స్లేషన్ ఎర్రర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అవుట్ ఆఫ్ సిలబస్, అసలు ఈ క్వశ్చన్ మనకు ఇచ్చినటువంటి సిలబస్ లోనే లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఇచ్చారు అన్నప్పుడు మీరు అవుట్ ఆఫ్ సిలబస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటివి కాకుండా ఇంకేదైనా మీరు రీజన్ ఉన్నట్టయితే ఎనీ అదర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ రీజన్ ను మీరు టైప్ చేయవచ్చు. ఈ విధంగా మీరు క్వశ్చన్ నంబర్ ను సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ కీని చూసుకొని అబ్జెక్షన్ టైప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు అబ్జెక్షన్ టైప్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ ఆన్సర్ అంటే మీ యొక్క ఆన్సర్ వస్తుంది. మీరు జస్ట్ అబ్జెక్షన్ సంబంధించి ఇది సెలెక్ట్ చేయడమే కాదు, అబ్జెక్షన్ టైప్ సెలెక్ట్ చేయడమే కాదు, దానికి సంబంధించినటువంటి బలమైన ఆధారాన్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మీరు ఇలా ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎనీ రెఫరెన్స్ ఆర్ రిమార్క్స్ అనే దాంట్లో దానికి సంబంధించిన రెఫరెన్స్ ను టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీ యొక్క అబ్జెక్షన్ అనేది సబ్మిట్ అవుతుంది. లేదు ఇంకా ఒకటి కన్నా ఎక్కువ అబ్జెక్షన్స్ ఉంటే ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఇంకా ఎన్ని క్వశ్చన్స్ కైనా అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అబ్జెక్షన్స్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ అబ్జెక్షన్స్ రిపోర్ట్ అనే దాంట్లో మీకు మీ యొక్క అబ్జెక్షన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. కాబట్టి మరి చాలా మంది అభ్యర్థులు అయితే ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్స్ లో చాలా తప్పులు ఉన్నాయని కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి కామెంట్ చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేస్తేనే మరి ప్రభుత్వం ఇచ్చే ఫైనల్ కీలో యాడ్ స్కోర్ గానీ లేదా 1 లేదా 2 ఆన్సర్స్ కరెక్ట్ అని గానీ లేదా ఆల్ ఆన్సర్స్ కరెక్ట్ అని గానీ ఇలా మీకు ఫైనల్ కీలో వస్తాయి. కాబట్టి టెట్ లో ప్రతి ఒక్క మార్కు క్వాలిఫైయింగ్ కి ఇంపార్టెంట్. కాబట్టి మరి తప్పులు ఉన్నట్టయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరు అబ్జెక్షన్స్ అనేవి మనం చెప్పిన విధంగా రైజ్ చేయండి. మరి ఇది ఏపీ టెట్ కు సంబంధించి అబ్జెక్షన్స్ అనేవి ఏ విధంగా రైజ్ చేయాలి, రెస్పాన్స్ షీట్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.